స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్కారం అండి. నా పేరు మల్లారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిజామాబాద్. నాతో పాటు మాకు 5 స్టేషన్లు ఉన్నాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సిఐ స్వప్న గారు, తర్వాత మోర్తాడు సిఐ గుండప్ప గారు, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సిఐ విలాస్ కుమార్ గారు, బోధన్ ఎక్సైజ్ సిఐ భాస్కర్ రావు గారు, ఆర్మూర్ ఎక్సైజ్ సిఐ అంజిత్ రావు గారు, భీమ్గల్ ఎక్సైజ్ సిఐ వేణుమాధవ్. మన నిజామాబాద్ జిల్లాలో 5 ఎక్సైజ్ స్టేషన్లు, ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఉంటుందండి. తెలంగాణ ప్రభుత్వము జీవో నంబర్ 93 ద్వారా గత నెలలో వచ్చింది. నూతన ఎక్సైజ్ పాలసీని అనౌన్స్ చేసింది. దాని ప్రకారము జిల్లాలో 102 షాపులు అండి. గత 3 ఇయర్స్ నుంచి అంటే 21, 23, 23, 25, ఇప్పుడు 25, 27 పాలసీ కూడా 102 షాపులను నోటిఫై చేసింది గవర్నమెంట్. ఆ 102 షాపులలో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము జిల్లా కలెక్టర్లు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఉంటుందండి రిజర్వేషన్స్ ఫైనలైజ్ చేయడానికి. నిన్న సాయంత్రము మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్, జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు జిల్లా ఎస్టీ డెవలప్మెంట్ ఆఫీసర్, వాళ్ళు 3 మెంబర్స్, నేను కన్వీనర్ ఉంటాను. డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కన్వీనర్ ఉండి 5 మెంబర్స్ కమిటీ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 102 షాపుల్లో మన జిల్లాలో గౌడ్స్కి 11 షాపులు, ఎస్సీస్కి 11 షాపులు, ఎస్టీస్కి 2 షాపులు కేటాయించింది. అది ఎవరే కేటాయించినా నిన్న ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిన్న రిజర్వేషన్స్ కేటాయింపులు జరిగాయండి. ఈ జిల్లాలో మొత్తం 102 షాపులకు గాను 11 షాపులు గౌడ్స్కు కేటాయించడం జరిగింది నిన్న. అందులో ముగ్పాల్ అంటే నిజామాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మోపాల్, తర్వాత బోధన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రేంజల్, ఆర్మూర్ మున్సిపాలిటీ 1, జక్రాన్పల్లి, తర్వాత ముప్కాల్ మెండోర దగ్గర ముప్కాల్, భీమ్గల్ మున్సిపాలిటీలో 3 షాపులు, మోర్తాడ్లో 1, కమ్మరపల్లిలో 2 షాపులు గౌడ్స్కు కేటాయించడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఎస్సీస్కి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 షాపులు, తర్వాత మోపాల్లో ఇంకో 2nd షాప్ ఉంది, అక్కడ అది ఎస్సీస్ కేటాయించడం జరిగింది. బోధన్ మున్సిపాలిటీలో 1, కోటగిరి మండల్ హెడ్ క్వార్టర్లో 1, ఆర్మూర్ మున్సిపాలిటీలో 1, బాలకొండలో 1, మెండోరాలో 1, దర్పల్లిలో 2 ఎస్సీలకు కేటాయించడం జరిగింది. మిగతా 2 ఎస్టీలకు 1, ఆర్మూరు, అంకాపూర్ విలేజ్కి ఎస్టీకి కేటాయించడం జరిగింది. కమ్మర్పల్లిలోని బషీరాబాద్ షాప్ నంబర్ 1 ఎస్టీస్కి కేటాయించడం జరిగింది. తర్వాత మన దగ్గర ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము 5,000 జనాభా లోపల ఉంటే 50 లక్షల లైసెన్స్ ఫీజు అండి ప్రతి సంవత్సరం కట్టాలి. 5,000 నుంచి 50,000 వరకు ఉంటే 55 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుంది. 50,000 ఎబోవ్ నుంచి అంటే 50,001 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షల లైసెన్స్ ఫీజు వసూలు చేస్తాము. తర్వాత 1,00,000 నుంచి 5 లక్షల మధ్య ఉంటే 65 లక్షల ఫీజు ఉంటుంది. మన జిల్లాలో మొత్తం 4 కేటగిరీల లైసెన్స్ ఫీజు ఉందండి. 50 లక్షల పరిధిలో 15 షాపులు ఉన్నాయి, 55 లక్షల పరిధిలో 42 షాపులు ఉన్నాయి, 60 లక్షల పరిధిలో 16 షాపులు ఉన్నాయి, 65 లక్షల పరిధిలో 29 షాపులు ఉన్నాయి, మొత్తం 102 షాపులు. తర్వాత నిన్న కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం రాత్రి ఎక్సైజ్ కమిషనర్ గారు జిల్లా గజెట్ ను అప్రూవల్ చేశారు. అప్రూవల్ చేసిన తర్వాత ఈ రోజు మార్నింగ్ ఈ 102 షాపులకు అంటే రిజర్వేషన్లు కలుపుకొని 102 షాపులకు ఈ రోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం నేను డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హోదాలో గజెట్ నంబర్ 5 జిల్లా గజెట్ పబ్లిష్ చేయడం జరిగింది. గజెట్ నంబర్ 5 జిల్లా గజెట్ ఈ 102 షాపులకు అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తూ ఈ రోజు గజెట్ ఇష్యూ చేయడం అయింది. గత లీజ్ ఇయర్ ఇంకా నెక్స్ట్ 2 మంత్స్ ఉందండి. నవంబర్ 2కు గత పాలసీ సమాప్తం అవుతుంది. ఏమీ మార్పులు అంటే ఓన్లీ 4 షాపులు అక్కడ పొటెన్షియల్ తక్కువ ఉంది, తక్కువ సేల్స్ రికార్డ్ అయినాయండి ఈ గత 2 ఏళ్ల నుంచి. ఆ 4 షాపులను మేము పొటెన్షియల్ ఏరియాకి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రిలోకేట్ చేశాము. అది గవర్నమెంట్ ఆమోదించింది. నిఖిల్ సాయి ఆపోజిట్ అండి, అది మార్కెట్ ఏరియా, బాగా కాస్ట్లీ ఏరియా. ఇప్పుడు మనకు గోల్డ్ షాప్స్ వచ్చేసాయి, అక్కడ అసలు బిజినెస్ రావట్లేదు. అక్కడ 4 షాప్స్ 150, అందులోకి ఒక షాప్ తీసి మాణిక్ బండారు అంటే హైయెస్ట్ సేల్స్ వచ్చిందండి మన నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో. మాణిక్ బండారు తర్వాత ముబారక్ నగర్ 2 డివిజన్లు కలిపి అదనంగా ఒక షాప్ కేటాయించాం. ద్వారకా నగర్ నుంచి తీసి మాణిక్ బండారు ముబారక్ నగర్ లో 1 షాప్ షిఫ్ట్ చేశాం. దీన్ని గవర్నమెంట్ ఆమోదించింది. తర్వాత రెండవది నందిపేట పట్టణంలో 4 షాపులు నోటిఫై అయినాయి. నందిపేట మండలం నుంచి డొంకేశ్వర మండలం ఏంటండి గత 1.5 year బ్యాక్. అక్కడ 4 షాపులలో ఒక షాప్ చాలా వీక్ ఉంది కాబట్టి డొంకేశ్వర మండలంలో హైయెస్ట్ సేల్స్ వచ్చిందండి. ఆ మండలం ఒకటే ఉంది కాబట్టి నందిపేట మండలం నుంచి ఒక మండలం తీసుకెళ్లి డొంకేశ్వర్లో ఎస్టాబ్లిష్ చేశాం, స్టెబిలైజ్ చేయడానికి, రేషనలైజ్ చేయడానికి. అది ప్రభుత్వం ఆమోదించింది.
తర్వాత మూడవదండి బాలకొండ విలేజ్ అండి. బాలకొండ విలేజ్ లో 3 షాపులు ఉన్నాయి. అది చిన్న విలేజ్ అండి, గ్రామ పంచాయతీ. అక్కడ 3 షాపులలో ఒక షాప్ చాలా మీకు బిజినెస్ తక్కువ ఉందని ఆ షాపును తీసుకొచ్చి మేము మోపాల్ హైయెస్ట్ సేల్స్ అయిందండి. మన నిజామాబాద్ కార్పొరేషన్ కి 5 కిలోమీటర్ల పెరిఫెరీకి కూడా నిజామాబాద్ లైసెన్స్ ఫీజే వర్తిస్తుంది 65,000. ఇక్కడ మోపాల్ హైయెస్ట్ సేల్స్ వచ్చింది కాబట్టి మోపాల్ మండలికి బసాపూర్ షాపు తెచ్చి మోపాల్లో కేటాయించడం జరిగింది. దీన్ని కూడా ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత జక్రాన్పల్లి మండల్లో కలిగోట్ అనే విలేజ్ లో ఒక షాప్ ఉందండి. అక్కడ సేల్స్ చాలా తక్కువ ఉంది. ఆ షాపును తీసుకొచ్చి జక్రాన్పల్లి మండలి హెడ్ క్వార్టర్ లో పెట్టాము. ఈ 4 మార్పులతోటి ఈ రోజు 102 షాపులను గజెట్ నోటిఫై చేశాము. ఈ రోజు నుంచి వచ్చే నెల 18వ తారీఖు వరకు, అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 18వ తారీఖు వరకు అన్ని ఆఫీస్ వర్కింగ్ డేస్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో 5 స్టేషన్ల పరిధిలో అప్లికేషన్స్ తీసుకుంటామండి. ఎవరైనా కొత్త షాపులు ఎస్టాబ్లిష్ చేయాలను అప్లికేషన్ తీసుకుంటాము. దీనికి ఏమేమి పెట్టాలంటే, ఒకటి అప్లికేషన్ అండి, సింపుల్ అప్లికేషన్ ఉంటుంది. 1 పేజ్ అప్లికేషన్, నెక్స్ట్ ఒక పేజ్ ఆల్ టికెట్ ఉంటుందండి. దాంతో పాటు ఈసారి ప్రభుత్వం అంతకుముందు 2 లక్షల నాన్ రిఫండబుల్ ఫీ ఉండే, ఆ 2 లక్షలని 3 లక్షలు చేశారు. 3 లక్షలు నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు కట్టాలి. అది చలానా రూపంలో కట్టొచ్చు, లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కూడా కట్టొచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ రూపం అంటే డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ నిజామాబాద్, పేయబుల్ టు నిజామాబాద్ పేరు మీద 3 లక్షలు ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి తీసి అప్లికేషన్ తో పాటు జత చేయాలి. లేదా మేము ఇచ్చిన చలాను, గవర్నమెంట్ ట్రెజరీ చలాను 3 లక్షలకు ఫిల్అప్ చేసి ట్రెజరీలో అమౌంట్ కట్టి అంటే బ్యాంకులో పే చేసి మాకు చాలా అప్లికేషన్ తో పాటు ఇవ్వాలి. అప్లికేషన్ ఒక ఆల్ టికెట్ ఉంటుందండి. తర్వాత ఏ ఇండివిజువల్ అయినా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవ్వాలి. దాంతో పాటు ఎవరైతే రిజర్వ్ క్యాస్ట్ ఉన్నాయి కదా, ఎస్సీకి, గౌడ్స్ కి, తర్వాత ఎస్టీకి కేటాయించిన షాపులు అప్లై చేయాలంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళే చేయాలి. వాళ్ళు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, మండల్ తహసీల్దార్ ఇష్యూ చేయబడిన క్యాస్ట్ సర్టిఫికేట్ జత చేయాలి, జిరాక్స్ కాపీ. ప్లీజ్ నోట్ డౌన్. లేటెస్ట్ అంటే ఏ రిజర్వ్ స్థానాలలో గౌడ్స్ కు కేటాయించిన స్థానాల్లో బీసీ సర్టిఫికేట్, గౌడ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎస్టీసీ ఇవ్వాలి. ఈ మన నిజామాబాద్ జిల్లాలో నోటిఫైడ్ ట్రైబల్ ఏరియాస్ లేవండి. కొన్ని జిల్లాలో నోటిఫైడ్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి ఆదివాసీలకు, అది లేదు మనకు. నిజామాబాద్ జిల్లా టోటల్ జిల్లా ప్లెయిన్ జిల్లా కాబట్టి అవి లేదు. ఓన్లీ ఎస్టీసీ మాత్రం కేటాయించారు. పబ్లిక్ చేసిన నూతన ఎక్సైజ్ పాలసీ ఈ నిజామాబాద్ సంబంధించిందండి. ఏదైనా మీ క్వశ్చన్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అంటే 21-23లో 1700 అప్లికేషన్స్ వచ్చాయండి. 21-23లో నేనే ఇక్కడ ఉన్నానండి. నేను నా ద్వారాలోనే డయలాగ్ కార్డ్ జరిగింది. 3759 అప్లికేషన్ వచ్చింది. దాదాపు 76 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజులో నిజామాబాద్ నుంచి రాబడింది. ఈసారి నేను లాస్ట్ లీజర్కి వచ్చిన దానికంటే డబుల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. దాన్ని మీరు కొంచెం పబ్లిసిటీ చేయాలని కోరుతున్నా. ఒక ఎక్సైజ్ ఆఫీసర్ గా మేము గవర్నమెంట్ రెవెన్యూ పెంపొందించడానికి మేము ఉన్నాం ఇక్కడ. కాబట్టి నేను ఎప్పుడు పాజిటివ్ దృక్పథంతో ఉండి ఈసారి డబుల్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.